ఒక 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బుల్ని తీసుకెళ్ళేసి ఎవరికి ఖర్చు పెడతారంటే జనాలకు ఖర్చు పెడతారట, ఊరుకు ఖర్చు పెడతారంట, వాడకు ఖర్చు పెడతారంట. దేనికయ్యా అంటే మేమందరం జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులుగా ఖర్చు పెడుతున్నాం అంటే తప్పేం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు రక్తదానం చేస్తారు, సాయాలు చేస్తారు, అట్లా చేస్తే పర్లేదు. కానీ దాంట్లో రాజకీయం దూరింది. అది రా ఎన్టీఆర్ అనే గ్రూప్ చేసిందా లేకపోతే కావాలని ఎవరన్నా రాజకీయ నాయకులు చేశారా అనేది తేలాల్సి ఉంది. వాళ్ళు సృష్టించినటువంటి కథ ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ ఆ కార్యక్రమానికి వస్తారు అన్నటువంటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. లేదు రావట్లేదు అని మళ్ళీ రా ఎన్టీఆర్ దీని తరపున ఆర్గనైజేషన్ తరపున చెప్పుకొచ్చారు. బట్ అసలు ఎన్టీఆర్ పేరు ఎందుకు తెచ్చారు? ఎన్టీఆర్ ఫ్యాన్స్గా మేము పల్లెలకి వాడలకి డెవలప్ చేయడానికి 100 కోట్లు ఖర్చు పెడదాం అనుకున్నాం. వెరీ గుడ్, యూ షుడ్ అలౌ. దాన్ని అభిమానం కూడా, సంతోషం కూడా, ఎన్టీఆర్కి కూడా మంచి పేరు. బట్ ఎన్టీఆర్ వస్తారన్నప్పటి నుంచి బిగినైంది, రావట్లేదని అదే సంస్థ చెప్పింది. ఇప్పుడు అది క్రమక్రమంగా ఏమైంది? ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటి వైపుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అయ్యో నేను రాజకీయాల్లోకి రావట్లేదు మొర్రో అని మళ్ళీ ఎన్టీఆర్ చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ దశలో ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ కార్యాలయమే ఒక ప్రకటన చేసింది. ఎన్టీఆర్ ఆ కార్యక్రమానికి అటెండ్ గారు, అసలు ఆ సంస్థకి మాకు ఎలాంటి సంబంధము లేదు, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారన్నటువంటి దుష్ప్రచారం మాత్రమే అన్నటువంటి వాళ్ళ అసోసియేషన్కి సంబంధించినటువంటి యాదవ్ కూడా చెప్పుకొచ్చేశారు. ఎన్టీఆర్ని అసలు ఈ వివాదాల్లోకి ఎవరు లాక్కొచ్చారు, ఎందుకు లాక్కొచ్చారు? 18వ తారీఖున ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతానంటున్నటువంటి వాళ్ళ ప్రెస్ మీట్ అయ్యేదాకా, ఆ రోజున వాళ్ళు ఇచ్చే స్పష్టత దాకా ఈ రచ్చ నడిపేందుకు మీడియా సిద్ధంగా ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి వైరల్ ఇష్యూస్ ఏమీ లేవు గొడవ చేయడానికి. ఏదో ఒకటి అంటే ఎంటర్టైన్మెంట్ మీడియాకి కొన్ని ఇష్యూస్ ఉంటాయి, వీళ్ళకి ఏది లేనప్పుడు ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేస్తారు న్యూస్ ఛానల్ వైపు చూసుకునేందుకు గాను. దానికి తగ్గట్టుగా ఇప్పుడు వచ్చింది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారా, చంద్రబాబుని పక్కన పెట్టేస్తున్నారా, లోకేష్ని రానికుండా చూస్తున్నారా, ఎన్టీఆర్ విజయలాగా సీఎం అయిపోతారా, ఇట్లాంటివన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు చర్చకి వచ్చింది. అయితే అట్లాంటిది ఏమీ లేదన్నటువంటిది ఇక్కడ తేలినటువంటి అంశం, ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టత ఇచ్చిన అంశం.